నైరుతి రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉండే ఉమ్మడి నెల్లూరు జిల్లాపై ఎల్నినో ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. ఇక్కడ 40,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా నిమ్మ, మామిడి, బొప్పాయి, బత్తాయి మరియు కూరగాయలు సాగు చేస్తుంటారు. ఇప్పటికే వర్షపాతం తక్కువగా నమోదైన ప్రాంతాలను గుర్తించిన ఉద్యాన శాఖ పంటలను కాపాడుకునేందుకు 5 రకాల పద్ధతులను రైతులకు సూచిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను ఉపయోగించుకోవాలంటూ వర్షాభావం నుంచి గట్టెక్కే మార్గాలు తెలియజేస్తున్నారు జిల్లా ఉద్యానాధికారి సుబ్బారెడ్డి. నెల్లూరు జిల్లాలో ఉద్యాన పంటలు 40,000 హెక్టార్లలో సాగు చేయబడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా నిమ్మ, మామిడి, బొప్పాయి, బత్తాయి ఎక్కువ సాగు చేయబడుతున్నాయి. దాని తోడుగా కూరగాయలు కూడా సాగు చేయబడుతున్నాయి. ఈ ఉద్యాన పంటలకి ఈ ఎల్నినో ప్రభావంతో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి. మరి ఎల్నినో ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు బాగా తక్కువయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అందరూ గమనిస్తూనే ఉన్నాము. ఈ ఎల్నినో ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు కూడా బాగా యాక్టివ్గా లేవు, తక్కువ వర్షాలు పడుతున్నాయి. మరి దీని ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఉద్యాన శాఖ 5 రకాలైన పద్ధతుల్ని అవలంబించబోతున్నది. మొత్తము నెల్లూరు జిల్లాలో 214 RSKలలో ఈ ఎల్నినో ప్రభావం ఉండబోతుంది. అందులో 197 వచ్చి మోడరేట్గా ఎల్నినో ప్రభావం పడబోతున్నది. హై రిస్క్ RSKలు 17గా మనకి ఉన్నాయి. ఈ ఎల్నినో ప్రభావాన్ని మనము ఎదుర్కోవటానికి అంటే మిటిగేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉద్యాన శాఖ 5 రకాలైన పద్ధతుల్లో మిటిగేట్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ని కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రతి ఉద్యాన రైతు ఒక ఫామ్ పాండ్ చేసుకోవడానికి ఉద్యాన శాఖ 50% సబ్సిడీతో ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నది. ఫామ్ పాండ్ 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతుండే ఫామ్ పాండ్లో గుంట తీసుకునేసి దానికి HDP పాలిష్ షీటు నీరు ఇంకకుండా పోవడానికి వేసుకున్నట్లయితే దానికి మొత్తం ఖర్చు 1,80,000 కాగా ఇందులో ఉద్యాన శాఖ నుంచి 90,000 రూపాయల సబ్సిడీ ఇవ్వబోతుంది. తర్వాత ముఖ్యంగా వీడ్ మ్యాట్ అనే ఒక పథకాన్ని కూడా ఉద్యాన శాఖ మరి ఎల్నినో ప్రభావాన్ని తట్టుకోవడానికి ఇవ్వటం జరుగుతూ ఉంది. వీడ్ మ్యాట్ అంటే పెరినియల్ ప్లాంట్స్ అంటే నిమ్మ కావచ్చు, మామిడి కావచ్చు, వాటిల్లో వీడ్ మ్యాట్ వేసుకొని ఇది 100 నుంచి 110 మైక్రాన్స్ ఈ షీట్ని కానీ మనము నిమ్మపాతుల్లో కానీ వేసుకున్నట్లయితే మనకి వీడు రాకుండా ఉండటమే కాకుండా మనకున్న కొద్దిపాటి నీళ్ళతో మనం తడిగాని పెట్టుకున్నట్లయితే తేమ త్వరగా ఆరిపోకుండా ఉండటానికి ఈ వీడ్ మ్యాట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడ్ మ్యాట్ ఖర్చు వచ్చేసి స్క్వేర్ మీటర్కి 50 రూపాయలు కాగా ఉద్యాన శాఖ 25 రూపాయలు ఒక వీడ్ మ్యాట్కి స్క్వేర్ మీటర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క రైతుకి దాదాపు 4,000 స్క్వేర్ మీటర్లో సబ్సిడీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే 1,00,000 రూపాయలు సబ్సిడీ దాకా వీడ్ మ్యాట్ కింద రైతు పొందేదానికి అవకాశం ఉంది. తర్వాత అందరికీ తెలిసిన విషయం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడాను మనము ఈ ఎల్నినో ప్రభావాన్ని కొంతవరకు మనం అరికట్టుకోవచ్చు. ఉన్న కొద్దిపాటి నీళ్ళని ఫామ్ పాండ్ తీసుకునేసి ఆ ఫామ్ పాండ్ నుంచి డ్రిప్ ద్వారా మనకి ఈ నిమ్మ, బత్తాయి, మ్యాంగో ఇటువంటి పంటలకు కూడా మనం ఇచ్చుకున్నట్లయితే తక్కువ నీళ్ళతో ఎక్కువ విస్తీర్ణాన్ని కూడా మనము నీటిని ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. మరి డ్రిప్లో అందరికీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా SC, ST ఫార్మర్స్కి 100% సబ్సిడీ ఉంది. అదేవిధంగా సన్న చిన్నకారు రైతులకి 90% సబ్సిడీ, మధ్యస్థ రైతులకి 70% సబ్సిడీ, మరి పెద్ద రైతులకి అంటే ఎంత ఎక్కువ పొలం ఉన్నా అప్ టు ల్యాండ్ సీలింగ్ వరకు 50% సబ్సిడీ కూడా డ్రిప్ ద్వారా ఉద్యాన శాఖ ద్వారా మరి MIP ప్రాజెక్టు ద్వారా కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ ఒకటి చేసుకునేసి మనకి ఎల్నినో ప్రభావంతో ఏమైనా పంటలు దెబ్బతిన్నా కానీ కొంతవరకు ఏమైనా ఇబ్బంది కలిగినైతే దాని ద్వారా మనం ఉపశమనం పొందేదానికి అవకాశం ఉంది. మరి ఈ క్రాప్ ఇన్సూరెన్స్లో వాతావరణ ఆధారిత క్రాప్ ఇన్సూరెన్స్ అంటే నిమ్మకి మన నెల్లూరు జిల్లా ఉంది. ఖరీఫ్లో ఈ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది హెక్టార్కి 6,000 రూపాయలు మనము ప్రీమియం కట్టినట్లయితే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. 6% ప్రీమియం అంటే 1,20,000 వరకు మనకి కవరేజీ ఇవ్వడం జరుగుతుంది. మరి తర్వాత PMDS ప్రీ మాన్స్ డ్రై సోయింగ్స్ అంటే ఒక 22 రకాల విత్తనాలతో అంటే నవధాన్యాలను కూడా మనం అంటూ ఉంటాము. మన పొలాల్లో పెరినియల్ ప్లాంట్స్లో కానీ లేకపోతే యాన్యువల్ ప్లాంట్స్ అయినా కానీ మరి మెయిన్ క్రాప్ వేసేదానికంటే ముందుగా మనము దీన్ని వేసి భూమిలో కలగదునుకోవచ్చు. అదేవిధంగా పెరినియల్ క్రాప్స్ అంటే నిమ్మ, మామిడి, బత్తాయి వీటిల్లో కూడా చెట్టుకి మధ్య స్థలాల్లో కానీ ఈ PMDS సీడ్గా వేసుకున్నట్లయితే మనకేంటంటే భూమి మొత్తం కూడా దీన్ని గ్రీన్తో కవర్ అవుతుంది. ఈ గ్రీన్తో కవర్ అయిన దానివల్ల మనకి ఈ సాయిల్ టెంపరేచర్ కూడా బాగా తగ్గుతుంది. మరి
ఉన్న కొద్దిపాటి వర్షాలతో మరి కొద్దిపాటి మనం ఇచ్చే నీళ్ళతో కూడా సాయిల్ టెంపరేచర్ని మనం మెయింటైన్ చేయొచ్చు. అదిగాక 40 నుంచి 45 రోజులు 50 రోజుల వరకు మనం భూమిలో కానీ కలయి దున్నట్లయితే కర్బన శాతం కూడా బాగా పెంచేదానికి అవకాశం ఉంది. మరి ఈ 5 పద్ధతుల ద్వారా మనము ఉద్యాన శాఖ ఈ ఎల్నినో ప్రభావం నుంచి ఉద్యాన రైతుల్ని ఉద్యాన పంటలను రక్షించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ప్రతి ఆర్ఎస్కే లెవెల్లో కూడా మేము మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. దీంతోపాటు ఉద్యాన శాఖ సిబ్బందితో పాటు లోకల్గా ఉండే కేవీకేస్ కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలను కూడా మేము గ్రామాల్లో మేము మీటింగ్స్ పెట్టేసి అవేర్నెస్ ముఖ్యంగా ఈ పంటల్ని ఈ ఎల్నినో ప్రభావం నుంచి మనం రక్షించుకోవడానికి రైతులందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే క్రాప్ రెగ్యులేషన్ యాక్టివిటీ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ సమర్థవంతంగా నిర్వహించింది. క్రాప్ రెగ్యులేషన్ అంటే ముఖ్యంగా ఏప్రిల్ మేలో అధిక ఎండలు ఉండడం దీనికి జూన్లో ఒకసారి వర్షం పడిన వల్ల పూత వచ్చి ఆ పూత నవంబర్ డిసెంబర్కి కాయగా మారుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో నవంబర్ డిసెంబర్లో నిమ్మకాయల రేటు బాగా తక్కువ ఉంటుంది. కాబట్టి ఉద్యాన శాఖ ఈ ఫ్లవర్ రెగ్యులేషన్ యాక్టివిటీ ఒకటి చాలామంది రైతుల చేత చేసింది. ఈ ఫ్లవర్ రెగ్యులేషన్ యాక్టివిటీలో ముఖ్యంగా జూన్లో మనము జిబ్రెలిక్ యాసిడ్ అనే ఒక ప్లాంట్ గ్రోత్ హార్మోన్ మనం స్ప్రే చేస్తాము. దీని ద్వారా పూతకు బదులుగా ఇగురు వచ్చి శాఖీయంగా వెజిటేటివ్ గ్రోత్ బాగా వస్తుంది. తద్వారా మనకి ఫ్లవర్ని కంట్రోల్ చేస్తాము. మరి అదేవిధంగా ఇదే క్రాప్కి సెప్టెంబర్లో మనం సైకోసెల్ అనే గ్రోత్ రిటార్డెంట్ అంటే చెట్టు పెరుగుదల అనేది తక్కువ చేస్తుంది. దాని ద్వారా అప్పుడు ఈ నవంబర్లో పూత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. జనవరి 15 పైన మనకు రేట్లు బాగుంటాయి. కాబట్టి నార్త్ ఇండియాకి నిమ్మకాయలు ఎక్కువగా మనము ఎక్స్పోర్ట్ చేస్తూ ఏదైతే రేటు మనం పొందేదానికి అవకాశం ఉంది. మార్చి నుంచి మే వరకు కానీ మనం కాయలు కానీ నార్త్ ఇండియా కానీ పంపించగలిగితే మనకు మంచి గిట్టుబాటు రేటు వస్తుంది. దానికోసమే ఉద్యాన శాఖ నెల్లూరు ఈ ఫ్లవర్ రెగ్యులేషన్ అనే పూత నియంత్రణ పద్ధతులను ప్రతి రైతుకు కూడా మేము అవగాహన కల్పించడం జరిగింది.